హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసాక మధ్యాహ్నం భోజనాలు అవి చేసేసి చాలాసేపు రిలాక్స్ అయితే అయిపోయామండి. ఇంకా ఆ రోజు సాయంత్రం మా వారు, మా నాన్న అయితే హాస్పిటల్‌కి వెళ్ళారండి. ఇంక మా నాన్న మా అత్తయ్య, మావయ్యని చూడడానికి వెళ్ళి ఆ రోజు నైట్‌కి అయితే వచ్చేసారు. మా వారైతే అక్కడే ఉండిపోయారండి. నేను కూడా వాళ్ళతో వస్తానని చెప్తే, "నువ్వు పిల్లల దగ్గర అయితే ఉండిపో" అని చెప్తే నేనైతే ఉండిపోయానండి. ఇంకా ఆ నెక్స్ట్ డే రోజు సోమవారం సాయంత్రం మా ఆడపడుచు ఇంటికి వెళ్తానని చెప్తే మళ్ళీ నేను హాస్పిటల్‌కి అయితే వెళ్ళానండి. మా పిల్లలిద్దరికీ బాయ్ చెప్పేసాను. మా నాన్న అయితే నన్ను సెంటర్ దగ్గర దించడానికి స్కూటీ మీద అయితే తీసుకువెళ్ళి అక్కడ దించేశారు. ఇంక మేము వెళ్ళగానే బస్సు వస్తే బస్సు అయితే ఎక్కేసానండి నేను. ఇంక బయలుదేరి చాలాసేపు ఉన్నాను. చాలా పెద్ద వర్షం అయితే పడింది. బస్సు కూడా బురదగా ఉంది. ఇంకైతే ఫైనల్‌గా బొబ్బులైతే వచ్చేసి ఇంకా అక్కడ దిగిపోయి హాస్పిటల్ దగ్గరికి నడుచుకొని వచ్చేసానండి. ఇంకా ఆ రోజు నైట్‌కి అక్కడే ఉన్నాను కదా! ఇంక నైట్ అంతా కూర్చొని ఉండడం వల్ల మెడ నొప్పి అయితే చాలా విపరీతంగా ఉంది. ఇంక మా అత్తయ్య అయితే పడుకొని ఉంది. ఇంకా అక్కడ నిద్ర పట్టక ఆ మెడనైతే అలా రబ్ చేసుకొని అయితే ఉన్నానండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం 8 గంటలకి ఇంటికైతే వచ్చేసాను. మళ్ళీ సాయంత్రం పిల్లలు తీసుకొని అయితే వెళ్ళాలి.